శ్రీమాత్రే నమః. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కదా! పెళ్లి పనులు ఎలా మొదలుపెట్టాలి అనేది చాలామందికి సందేహం ఉంటూ ఉంటుంది. సాధారణంగా ముహూర్తం పెట్టినటువంటి మన పురోహితుల వారే ఫలానా రోజు బావుందండి, ఆ రోజున మొదలుపెట్టుకోండి అంటారు. ముహూర్తమైతే పంతులు గారు పెట్టేస్తారు. మరి ఆ పనులు ఎలా మొదలుపెట్టాలి అనే విషయానికి వస్తే, వీటికి కూడా ప్రాంతీయమైన భేదాలుంటూ ఉంటాయండి. కొన్ని ప్రాంతాల్లో ఈరోజు మంచి రోజు అనుకున్న తరువాత వర్జము, యమగండము, రాహుకాలము ఇలాంటివి ఏవీ లేకుండా పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు కానీ వాళ్ళతో పాటుగా తల్లిదండ్రులకి నక్షత్రంలో తారాబలం చూడాలి. సహజంగా పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు తారాబలం చూస్తారు కదా! అలా బాగుంది అన్న రోజున పురోహితుల వారు పెట్టినటువంటి సమయాన్ని పాటించాలి. ఎందుకంటే వర్జం లేకుండా పెడతారు కాబట్టి. ఆ సమయంలో ఏం చేస్తారంటే కొన్ని ప్రాంతాల్లో రోకలిని పూజిస్తారు. రోటిలో పసుపు దంచటంతో మొదలు పెడతారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఒడియాలు పెడతారు. ఇది చాలా ప్రధానంగా చేస్తారు. ఈ పసుపు దంచటం, ఈ వడియాలు పెట్టటం వీటన్నింటికన్నా ముందు చేసే పనేమంటే, మొదటగా విఘ్నేశ్వరునికి పూజించాలి. ఆ విఘ్నేశ్వరునికి బియ్యం మూట కడతారు. తెల్లని వస్త్రం కానీ, పసుపు వస్త్రం గానీ, అది కూడా కొత్త వస్త్రమై ఉండాలి. ఏ కండువా లాంటిదో తీసుకోవచ్చు. దాన్ని మొదటగా పరచి, అందులో బియ్యం పోసి, పసుపు గణపతిని చేసి మధ్యలో పెట్టి కుంకుమ ధరింపచేసి ఆ తర్వాత పూలతో అలంకారం చేసుకొని ఒక తాంబూలం పెట్టి ఎండు ఖర్జూర పండును పెట్టి చిల్లర డబ్బును పెట్టాలి. మనం ఎంత అనుకుంటే అంత. రూ. 21, రూ. 11, కొంతమంది అయితే రూ. 51, కొంతమంది రూ. 111, రూ. 101 అలా మనం అనుకున్నంత పెట్టవచ్చనమాట. పసుపు గణపతిని చేసి పూజించి మూటలో పెట్టి ప్రార్థన చేస్తారు. ఏమంటే, అయ్యా విఘ్నేశ్వరా, ఈ వివాహ కార్యక్రమం అంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా కొనసాగేలా చేయవలసిందిగా కోరుతున్నాను నాయనా అంటూ నమస్కరించుకోవాలి. ఏ బియ్యం అయితే ఈ కొత్త వస్త్రంలో పోసి దాని మీద వినాయకుని పెట్టి ముడుపు వేసి మూట కడుతున్నామో, ఆ బియ్యంతో కుటుంబ సభ్యులందరూ ఉన్న రోజున, అంటే 16 రోజుల పండుగ రోజు ఈ బియ్యాన్ని పిండి చేసుకొని ఉండ్రాళ్ళు చేసి విఘ్నేశ్వరుల వారికి నివేదన చేస్తాం. ఆ విధంగా మొట్టమొదట ముడుపు కట్టి పెళ్లి పనులను ప్రారంభిస్తాం. కొన్ని ప్రాంతాల్లో పసుపు కొట్టడంతోటే పెళ్లి పనులు ప్రారంభిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే గుమ్మడికాయతో ఒడియాలు పెడతారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే రాట వేస్తారు. అంటే పెరటిలో ఒక కొయ్య స్తంభాన్ని పాతిపెడతారు. ఎందుకిలా చేస్తారు అంటే, పూర్వము తాటి ఆకులతో పందిరి వేసేవారు. ఆ పందిరిని 16 రోజుల పండుగ తరువాతే విప్పేవారు. ఆ పందిరి కోసం ఒక స్తంభాన్ని పాతుతారు. అంటే పందిరికి వాడేటటువంటి గుంజ అన్నమాట. దానిపైనే పందిరిని వేసుకొని వివాహ కార్యక్రమం పూర్తి చేస్తారన్నమాట. పసుపు కుంకుమలు పెట్టి ఈ గుంజను కూడా పూజ చేస్తారు పూలతో. రోకలిని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి 5 పోగుల దారంకి పసుపు రాసి పసుపు కొమ్మును కట్టి రోకలికి కూడా కడతారు. తాంబూలం పెట్టి పూలతో అలంకారం చేస్తారు. రోటిలో పసుపు కొమ్ములను వేసి ముత్తైదువుల చేత రోకలితో పోటు వేయిస్తారు. ఇలా కొట్టబడినటువంటి పసుపును తలంబ్రాల బియ్యం కలిపేటప్పుడు వాడతారు. ఈ రోజున ముత్తైదువులందరూ పిలిచి పసుపు కుంకుమలను ఇచ్చి వారి చేత పసుపు దంచిస్తారు. ఆ తరువాత వాళ్లకు తాంబూలాలను ఇస్తారు. ఆ సమయంలో వధూవరులు ఖచ్చితంగా ఉండాలి అనే నియమమేమీ లేదు. పూర్వము ఉండేవారు. ఇప్పుడు ఉద్యోగరీత్యా దూరంగా ఉంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంట్లోని పెద్దవాళ్లే నిర్వహిస్తూ ఉన్నారు. మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో విఘ్నేశ్వరుని బియ్యము, వడియాలు పెట్టడము, పసుపు కొట్టడము, గుంజను పాతటము అన్నీ ఆ రోజునే చేస్తారు. ఈ సాంప్రదాయం మనకి ఉంది. ఆ రోజు నుండి
పెళ్లి పనులను ప్రారంభిస్తారు. వధూవరులకు పట్టు వస్త్రాలను కొనడము, బంగారపు వస్తువులను చేయించటము, శుభలేఖలు ప్రింట్ వేయించటము వంటి పనులను ప్రారంభిస్తారు. పెళ్లికి కావలసినటువంటి వస్తువులన్నీ కొంటూ ఉంటారు ఆ రోజు నుండి. ఈ పెళ్లి పనులు మొదలైన నాటి నుండి కూడా ఆ ఇల్లంతా కూడా శుభాలకు నిలయంగా ఉంటుందని సంకేతం. అప్పటి నుండి తోరణాలు కట్టే విధానం కూడా కనపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. శుభం భూయాత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.